గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ సగం చూసేసారు కదా. సో ఇక్కడ నా బాల్కనీలో ఉన్న మొక్కలు చూపిస్తున్నాను. మరీ ఎక్కువగా ఏం లేవులేండి. తులసి కోట అది ఎలాగో ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి చెట్టు, కరివేపాకు, అలాగే వాము మొక్కలు. ఇదేంటంటే వాము అప్పుడప్పుడు కడుపులో ఏమైనా బాగోలేనప్పుడు గట్రా ఈ వాము ఆకులు తింటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత మనీ ప్లాంట్ ఉంది. సంకం పూల చెట్టు కూడా ఈ మధ్యనే మావయ్య గారు వెళ్ళే ముందు వేసి వెళ్ళారనమాట. కొంచెం బాగా గ్రోత్ వచ్చింది దానికి. నా బాల్కనీలో ఉండేవి చాలా కొంచెం మొక్కలే అయినా సరే ఎందుకో తెలియదు, అవి చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇక్కడే ఎక్కువసేపు ఉంటూ ఉంటాను. ఎందుకంటే ఇందులో ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు చూస్తుంటే చాలా బాగుంటుంది. అంటే ఏదో చిన్న ఇంట్రెస్ట్ అనమాట. ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటాను. టైం లేనప్పుడు మా వారు ఎవరో ఒకరు వాటర్ వేస్తూ ఉంటారు ఇందులో. ఇక్కడైతే మనీ ప్లాంట్ కొంచెం బాగా గ్రోత్ వచ్చింది. అలాగే కరివేపాకు కూడా బాగా పెరిగింది కదా. తర్వాత ఇక్కడ నా కాఫీ సెక్షన్ అనమాట. నేను ఒక కాఫీ లవర్ని. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. ఇంతకు ముందు అయితే ఇన్స్టెంట్ కాఫీ తాగేదాన్ని, బ్రూ కాఫీ. బట్ అది అంత మంచిది కాదు అని చాలామంది సజెస్ట్ చేశారు. నాకు కూడా తెలుసు అది అంత మంచిది కాదు. అది తాగేటప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయి. ఈ ఫిల్టర్ కాఫీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఈ మధ్యన మావయ్య గారు వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు బాగా అలవాటు అయిపోయింది. అందుకే ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇందాకలా కాఫీ ఫిల్టర్లో కాఫీ ఎలా వేసుకోవాలో వీడియో చూపించాను కదా, ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ కన్నా కూడా ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. హైదరాబాద్లో ఈ మధ్యన వర్షాలు బాగానే పడుతున్నాయి కదా. కొంచెం వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది. సో బాగుంది. ఇంతకు ముందు అయితే ఎండలు భయంకరంగా ఉండవు కదా, ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను నా బాల్కనీలో కొంచెం సేపు అలా కూర్చుని కాఫీ తాగుతాను. కాఫీ తాగినప్పుడు మాత్రం హడావిడిగా తాగునండి, ఎందుకంటే మనకి దొరికే టైం చాలా తక్కువ కదా. సో ఆ కాఫీ తాగినప్పుడు మాత్రం ఇది నా టైం అనమాట. సో కొంచెం అలా దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగడం నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ మాకు బాల్కనీ నుంచి చూసే వ్యూస్ ఏం లేవనుకోండి, ఎందుకంటే వెనకతలు ఉండేదంతా కూడా కొంచెం మాస్ ఏరియా. బట్ ఏంటంటే నా బాల్కనీలో ఉన్న మొక్కలు కొంచెం వాతావరణం గట్టా చల్లగా ఉండి మబ్బులాగా, అందులోకి మాది 5th ఫ్లోర్ కాబట్టి పైన చాలా మంచి గాలి వేస్తుంది. సో అది ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నేను కాఫీ తాగుతున్నాను. ఇప్పుడు టైం అయితే ఇంచుమించుగా 7:15 అలా అవుతుంది అనమాట. సో లక్కీ లేచే టైం కూడా అయింది. అలాగే ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీని కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే కాంచీపురం స్పెషల్ కాంచీపురం ఇడ్లీ అనమాట. చాలా బాగుంటుంది, అథెంటిక్ రెసిపీ. సో అది నేను మీతో షేర్ చేస్తాను. ఇంకేంటండి విశేషాలు? ఇంకా 3-4 డేస్లోని శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. అందరూ హడావిడిగా షాపింగ్స్ చేయడంలో బిజీగా ఉంటుంటారు. అయినా కూడా బయట కరోనా అది ఉంది కాబట్టి ఎక్కువగా షాపింగ్స్ ఏం చేయరేమో నాకు తెలిసి. ఆన్లైన్ షాపింగ్స్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో చక్కగా ప్రతి వారం కూడా ముత్తైదువులందరినీ పిలుచుకుని చక్కగా వాయినాలు అవన్నీ ఇచ్చుకుంటాం కదా. బట్ ఈసారి అయితే అలా ఏం ఉండదేమో, ఎందుకంటే డ్యూ టు కరోనా. నన్నైతే కొంతమంది అడిగారు అనమాట, ఈసారి వాయినాలు ఇస్తున్నారు మీరు అని చెప్పి. నేనైతే ఇంకేం అనుకోలేదు, ఎందుకంటే ఎవరినైనా పిలిచినా కూడా రారేమో. పైగా అలా పిలిచి వాయినం ఇవ్వడం కూడా ఈసారి అంత మంచిది కాకపోవచ్చు, ఎందుకంటే బయట బాగాలేదు కదా. సో ఏం చేయాలనేది నేను ఆలోచిస్తున్నాను. మా ఫ్లోర్ వరకే ఒక 3 పిలిచి ఇద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. బట్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటికి ఒకవేళ వాయినాలకి గట్ట పిలిస్తే. ఈసారి కొంచెం మామూలుగా సింపుల్గా చేసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. సో ఇక్కడైతే నా స్నానం కూడా అయిపోయింది, ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం పూజ అంతా అయిపోయింది, చక్కగా నిండుగా ఉంది కదా ఈరోజు నా దేవుడు. సో ఇలా అలంకరించుకున్నప్పుడు ఆ రోజంతా కూడా చాలా బాగుంటుంది కదా. సో నా పూజ కూడా అయిపోయింది. పూజ అయ్యేసరికి ఇంచుమించుగా 8:15 అలా అయింది.
ఇప్పుడైతే నేను ఇడ్లీ రెసిపీని చూపిస్తానన్నాను కదా, కాంచీపురం స్పెషల్ కాంచీపురం ఇడ్లీ. సో అదైతే చాలా బాగుంటుంది, మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. సో ఇంతకు ముందు కూడా నేను చేశాను, కాకపోతే నేను మీతో షేర్ చేయలేదు, ఇప్పుడైతే షేర్ చేస్తాను. సో దీనికైతే మీకు వీలుంటే అరిటాకులు ఉంటాయి కదా, సో వాటితో చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే అవి నా దగ్గర లేవన్నమాట, అందుకే ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తూ చేసేసాను. సో ఇదైతే ఈ బ్యాటర్ని ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, అదే నేను మీతో షేర్ చేస్తాను. దీనికోసం అయితే నేను ఇడ్లీ రైస్ని తెప్పించాను అనమాట, గ్రోఫర్స్ నుంచి బుక్ చేసుకున్నాం. బయటికి వెళ్ళి ఏమీ తెచ్చుకోవట్లేదు, ఓన్లీ కూరగాయలు తప్పించి మిగతావన్నీ కూడా ఆన్లైన్లోనూ బుక్ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం మనకు అదే ఈజీగా ఉంటుంది కదా, సో అందుకే దీనికోసం అయితే ఇడ్లీ రైస్ ఉండాలి. ఇడ్లీ రైస్ లేకపోతే మామూలుగా ఉప్పుడు నూక అంటే ఇడ్లీ నూక ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు, బట్ ఇడ్లీ రైస్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఒక గ్లాసు మినపప్పు ఉంది కదా, సో దానిని తీసుకున్నాను. తర్వాత దీనికి 2 గ్లాసులు ఇడ్లీ రైస్ తెప్పించాను కదా, సో అవి ఇలా ఉంటాయన్నమాట. కొన్ని అయితే బ్రౌన్గా కూడా ఉంటాయి, అది నేను తెప్పించలేదు. ఇదైతే నేను గ్రోఫర్స్లో బుక్ చేసుకున్నాను. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకోవాలి, మనం ఇడ్లీ నూక ఎలా తీసుకుంటామో అలాగే. ఇప్పుడు దీనిని నానపెట్టుకోవాలి, ఇంచుమించుగా 3-4 గంటల సేపు నానితేనే ఈ రైస్ అనేది మనకి చక్కగా బాగుంటుంది అనమాట ఇడ్లీకి. ఇప్పుడు వీటిని సపరేట్గా నేను నానపెట్టాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 2 కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో వేసేసాను 2 కూడా. ఇప్పుడు ఫస్ట్ అయితే వీటిని చక్కగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్నాక నీళ్లు తగినన్ని పోసుకుని నానబెట్టుకోవాలి. అలాగే దీనికి ఒక గ్లాసు అటుకులు కూడా అవసరం. అటుకులు వేసుకుంటే మనకి ఇడ్లీ అనేది స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వీటన్నిటినీ కూడా నేను ముందు రోజు ఈవినింగే నానపెట్టేసి నైట్ రుబ్బేసి పెట్టుకున్నాను. ఇలా ముందు రోజు రుబ్బుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది కొంచెం పులుస్తుంది. ఒకవేళ నైట్కి కావాలంటే మార్నింగే రుబ్బు పెట్టుకోవాలి, లేకపోతే మార్నింగ్ కావాలంటే ముందు రోజే రుబ్బు పెట్టుకోవాలన్నమాట. ఇంచుమించుగా ఇది 8 అవర్స్ సేపు ఫర్మెంటేషన్ అవ్వాలి, అప్పుడే బాగుంటుంది ఇది. సో ఇక్కడైతే అటుకులు అలాగే బియ్యం ఇంకా మినపప్పు ఇవన్నీ కూడా నానిపోయాయి కదా, వీటన్నిటిని కలిపి నేను గ్రైండర్లో వేసి రుబ్బేసుకుంటున్నాను. మామూలుగా అయితే వీటిని సపరేట్గా కూడా రుబ్బుకుని మొత్తం అంతా కలిపి కూడా చేసుకోవచ్చు, అంత అవసరం లేదని చెప్పి నేను గ్రైండర్లో అన్నీ వేసేసాను. అలాగే ఇందులోనే అటుకులు కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి, క్లిప్పింగ్ ఎక్కువ మిస్ అయిపోయింది. సో 3 కలిపి నేను గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, ఇంచుమించుగా 8 గంటల సేపు ఇది ఫెర్మెంటేషన్ అవ్వాలి. పులిస్తేనే మనకి ఇడ్లీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను దోశలకు కూడా యూజ్ చేద్దామని చెప్పి కొంచెం మెత్తగానే రుబ్బేసుకున్నాను. మామూలుగా ఓన్లీ ఇడ్లీ పర్పస్ అనుకునేటప్పుడు కొంచెం బరకగా రుబ్బుకుంటే బాగుంటుంది. అలాగే వాటిని దోశలు కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే స్మూత్గా ఉంటే బాగుంటాయి కదా దోశలు అని చెప్పి నేను కొంచెం మెత్తగా రుబ్బేశాను. వీటితోటి మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి. ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే దోశలు, తర్వాత గుంత పొంగనాలు, తర్వాత పునుకులు, ఇదంతా కూడా రెడీ చేసుకోవచ్చు. అందుకే నేను కొంచెం ఎక్కువ పిండినే నానపెట్టాను. ఇక్కడైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకుని సపరేట్ చేస్తున్నాను, టిఫిన్ కోసం అన్నట్టు ఇడ్లీకి. సో ఇందులో మనం దీనికి పోపు వేసుకోవాలన్నమాట. పోపులో ఏంటేంటి వేసుకుంటారు అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం పిండిలో నేను సాల్ట్ వేయలేదు, మొత్తం పిండిలో వేసామనుకోండి అది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదు, కొంచెం బాగా పులిసిపోతుంది అనమాట. అందుకే కొంచెం నేను ఉప్పు వేయకుండా సపరేట్గా తీసుకున్న దాంట్లో ఉప్పు వేసాను. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఒక 10-15 వరకు మిరియాలు తీసుకున్నాను. మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇక్కడైతే మామూలుగా మనం గ్రైండర్లో ఆడించేసాం అనుకోండి, అంటే మిక్సీలో మనం ఈ
మిరియాలు ఆడిస్తే మరీ మనకి ఎలా అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కదా. సో అలా కాకుండా ఇలా బయట దంచుకుంటే కొంచెం నలిగినట్టు ఉంటాయి కదా, అలా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత పోపు గిన్నె తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, వాటిని కూడా వేసుకుని కొంచెం జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అల్లం, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మనం ఏదైతే బ్యాటర్ తీసుకున్నామో సపరేట్గా దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ నచ్చిన వాళ్ళకు కూడా ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడైతే నేను గ్లాస్ తీసుకున్నాను అనమాట. మామూలుగా మనకి అరిటాకులు ఉంటాయి కదా, వాటితో చేసుకున్నవైతే బుట్టలు అల్లి చేసుకుంటారు కదా, అవైతే చాలా బాగుంటాయి. కాకపోతే మనకి ఇప్పుడు అరిటాకులు అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకే నేను మౌల్డ్ కోసం గ్లాసు, ఇంకా ఈ గిన్నె అంటే చిన్న కప్పు గిన్నెలు ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. సగం సగం వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకుంటే బయటికి పొంగుతుంది కదా, సో కింద పడిపోతుంది. అలా కాకుండా సగమే వేసుకోవాలి. చిన్నప్పుడు అయితే మా అమ్మగారు బాగా చేసేవారండి. మామూలుగా పనస ఆకులు ఉంటాయి కదా, వాటితో బుట్టలు అల్లి చిపురు పుల్లలు పెట్టి బుట్టలు అల్లేవారు. దాంతో చేసేవారు, చాలా బాగుండేది. ముఖ్యంగా వినాయక చవితికి చేసేవారు అనమాట అది. తర్వాత అరిటాకుతో కూడా చేసేవారు. ఇప్పుడైతే అవేమీ దొరకట్లేదు. సో ఇప్పుడు వాటిలోకి బ్యాటర్ని నింపేసుకున్నాం కదా, ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుని అందులో నేను చిన్న గిన్నె పెట్టుకుని దానిపైన ఒక కంచం పెట్టుకుని దాని మీద పెట్టుకుంటున్నాను అనమాట. మామూలుగా ఇవేవి పెట్టుకోలేనప్పుడు మామూలుగా ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, సో వాటిలో కూడా పెట్టేసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంచుమించుగా 20 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం వాటర్ అంతా వేడెక్కే వరకు ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉడికిందిలో అది చూసుకోవడం కోసం చిన్న స్పూన్ పెట్టి చూస్తే స్పూన్కి అంటుకోకుండా ఉందనుకోండి చక్కగా కుక్ అయినట్టు. ఒకవేళ అంటుకుంటే మాత్రం అది ఇంకా కుక్ అవ్వాలని అర్థం. సో ఇక్కడైతే నా కాంచీపురం ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా చెంచాతో కానీ చాక్తో కానీ తీసేసుకుని ప్లేట్లోకి వేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏమాత్రం పిండి ఉడకకుండా లోపల కొంచెం ముద్దలా ఉండిపోయింది అనుకోండి, అది మనకి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట, షేప్ సరిగా రాదు. సో మొత్తం చక్కగా ఉడికితేనే మనకి అది షేప్ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇందులో కారపొడి, నల్ల కారం ఉంటుంది కదా, సో దానిని వేసుకుని నంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ కారపొడి ఉంటుంది కదా అది. ఇంకా చట్నీ, సాంబార్ ఏం అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడైతే నేను చేశాను అనుకోండి. చాలా చాలా బాగుందండి ఇడ్లీ అయితే. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. సో ఎలా ఉంది నా కాంచీపురం ఇడ్లీ? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. ఓకే, నాకైతే బేసిక్గా ఇడ్లీ అస్సలు నచ్చదండి, కానీ కాంచీపురం ఇడ్లీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే నేను అమెజాన్ నుంచి ఒక 4 బెడ్షీట్స్ తెప్పించాను అనమాట, కాంబో. ఇది ఎలా ఉంటుందనేది నాకు తెలీదు, ఫస్ట్ టైం అనమాట. సో తెప్పించిన వెంటనే ఈ పార్సల్ ఒక 5 డేస్ 6 డేస్కి వచ్చింది కదా, దీని మీద ఫుల్గా శానిటైజర్ వేసేసిన తర్వాత అప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బయట నుంచి తెప్పించినవన్నీ కూడా మనం శానిటైజ్ చేసుకోవడం ఎంతైనా అవసరం కదా. సో తెచ్చిన వెంటనే కొంచెం సేపు అలా వదిలేసి ఫుల్గా శానిటైజ్ చేసుకున్నాక అప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇవైతే 1200 లేకపోతే 1050 అంతో పడింది. నేను రేట్ కనుక్కుని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. తడిపిన తర్వాత ఎలా ఉంటాయో మనకు తెలీదు. సో ఒక 4 తెప్పించాను అనమాట, మొత్తం కలిపి ఇది కాంబో. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, బట్ వాడిన తర్వాత షింక్ అవుతాయో లేదో అనేది చూడాలి. సో ఇంతేనండి ఈ వ్లాగ్. ఎలా ఉందనేది
కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే రాజు మై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్, టాటా.